ఓకే సార్, అందరికీ నమస్కారం అండి. గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన పార్టీ ఓడిపోతుందని ఆయనకు తెలుసు. ప్రజలు ఆ పార్టీని తిరస్కరించబోతున్నారని ఆయనకు తెలుసు. రేపు ఎన్నికల్లో మే 13వ తారీఖున జరగబోయే ఎన్నికల్లో అతను అధికారాన్ని కోల్పోబోతున్నారన్న సంగతి ఆయనకు సుస్పష్టంగా తెలుసు. తెలిసిన తర్వాత ఎన్ని దొడ్డిదారులు తొక్కైనా, ఎన్ని దొంగదారులు వెతుక్కునైనా అధికారాన్ని నిలబెట్టుకోవటానికి అతను అగచాట్లు పడుతున్నాడు గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు. అది చాలా బాధాకరం అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. నిన్న చీఫ్ ఎలక్షన్ కమిషనర్, సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్, ఆయన ఒక సర్క్యులర్ పంపించారు ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీకి. మీరు వాలంటీర్స్ ద్వారా పెన్షన్లు పంపిణీ చేయటానికి వీల్లేదు. వాలంటీర్స్ వ్యవహార శైలి పారదర్శకతతో లేదు. ఇవన్నీ కూడా వేరే మార్గాల ద్వారా ఈ పెన్షన్లు వృద్ధులకి అందజేసేటట్లుగా చూడండి అని సర్క్యులర్ పంపించారు. సర్క్యులర్ పంపిస్తే జగన్మోహన్ రెడ్డి గారికి గంగ వెర్రులు ఎత్తింది. ఒళ్ళంతా జొర్రులు పాకినట్లు అయిపోయింది దానికి. వాలంటీర్స్ లేకపోతే అతని విజయం లేదని అతని ఉద్దేశం. వాలంటీర్స్ లేకపోతే ప్రజలెవరు కూడా అతనికి ఓటు వేయరని నమ్మకం అతనికి ఉన్నది. వాలంటీర్స్ మీదే ఆధారపడి అతని పార్టీ నడుస్తున్నది కనుక ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ ఈ పెన్షన్ల పంపిణీలో, వృద్ధులకి అందజేసే పెన్షన్ల పంపిణీలో లేకపోతే తన పార్టీ ప్రజలకు దూరం అవుతుందన్న బాధతోటి అతను పిచ్చి పిచ్చిగా వ్యవహరిస్తున్నారు. దిస్ ఈస్ ది డైరెక్షన్ ఫ్రమ్ సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్. స్టేట్లో ఎవడే కదా అని నో అంటానికి లేదు. చీఫ్ సెక్రటరీ కావచ్చు, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, ఇంకేమైనా మంత్రులు కావచ్చు, ఎవరు కూడా నోరెత్తడానికి వీల్లేదు ఎలక్షన్ కమిషన్ దగ్గర నుంచి వస్తే. అయినా కూడా ఆగకుండా నానా విధాలుగా వ్యతిరేక ప్రచారం చేస్తున్నారు. ఎలక్షన్ కమిషనర్ ఇస్తే చంద్రబాబు గారికి సంబంధం ఏంటి? చంద్రబాబు గారి చేతిలో పనిచేస్తుందా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్? జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు గారు ఏమైనా ప్రభావితం చేస్తారా? మీ వాలంటీర్స్ వ్యవహార శైలి వాళ్ళకి నచ్చలేదు, ఆ విధానం సరికాదనుకున్నారు. దే గేవ్ ఏ డైరెక్షన్. దీనికి ఆయన ఎంతంత చెత్త ఇచ్చేస్తున్నాడంటే ఒక్కసారి రాష్ట్ర ప్రజలు కూడా గమనించాలి. ఆయన ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ లాగ్లో పెడతారండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తు, ఇదంతా అఫీషియల్ ఇది ట్వీట్, ఇది వాళ్ళ అఫీషియల్ ట్వీట్. ఇది ఏమంటారు ఆయన, జగన్మోహన్ రెడ్డి గారు, అవ్వాతాతలపై కసి తీర్చుకున్న చంద్రబాబు 1వ తారీఖున అవ్వాతాతలకు వాలంటీర్ల పెన్షన్ ఇవ్వనివ్వకుండా అడ్డుకున్న చంద్రబాబు, ఇంటింటికి సేవలు అందిస్తున్న వాలంటీర్లను అడ్డుకోవటం ద్వారా పేదల నోటి దగ్గర కూడు తీసేసే కుట్రకు పాల్పడ్డారు చంద్రబాబు. ఏమి బుద్ధి లేని మాటలు ఇవి ముఖ్యమంత్రి గారు. చంద్రబాబు గారికి ఏం సంబంధం అనేది? ఆయన అభాతాతల కూడు ఎలా తీసేస్తారండి? దానికి వేరే ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాటు చేసుకొని మళ్ళా 1వ తారీఖు నుంచి 5వ తారీఖుల వరకు వాళ్ళందరి పెన్షన్ చేరుతుంది వాళ్ళకి. ఒక్కరి పెన్షన్ కూడా ఆగదండి ముఖ్యమంత్రి గారు. ఒకవేళ మీరు ఆపటానికి ఏమైనా ప్రయత్నం చేస్తారేమో, ఆ బురద మా పార్టీ మీద చల్లాలని. ఒక్క పెన్షన్ కూడా ఆగదు, ఆగటానికి వీలేదు. సక్రమంగా వారికి చేరేటట్లుగా చూడాలని ఈరోజు ఉదయం మా అధినేత చంద్రబాబు నాయుడు గారు చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్కి ఈ లేఖ రాసినారు ఆయన. దిస్ ఈజ్ ది లెటర్. ఈరోజు ఉదయం 31/3/24 ఏమని రాసినారు? చీఫ్ ఎలక్షన్ కమిషనర్ లేఖలో వాలంటీర్స్ ఈ వృద్ధాప్య పెన్షన్లు ఇవ్వటానికి వీలేదు,
వేరే ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కోమని చెప్పిన నేపథ్యంలో చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్కి మీనా గారికి లేఖ రాసినారు. ఇమ్మీడియట్గా ఒక్క పెన్షన్దారులు కూడా ఇబ్బంది పడటానికి లేదు, ఒక అవ్వాతాత ఇబ్బంది పడటానికి లేదు. వాళ్ళందరూ కూడా సక్రమంగా గతంలో ఏదైతే 1వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు పెన్షన్లు వారికి అందాయో ఆ రీతులు అందేటట్లుగా మీరు చర్యలు తీసుకోండి అని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ లేఖ వ్రాయటం జరిగింది. అర్థమైందా ముఖ్యమంత్రి గారు? ఇప్పుడు గప్చుప్గా ఉంటారా మీరు, మీ పార్టీ? నోటి మీద వేలేసుకుంటారా? నోరు ముయ్యండి అని నేను అన్నాను. నోటి మీద వేలేసుకుంటారేక ఈ అవాకులు చవాకులు పేలకుండా ఉంటారా మీరు? చెత్త మాటలు చెత్త ప్రచారం చేయకుండా ఉంటారా? అంతేకాకుండా మా అధినేత చంద్రబాబు నాయుడు గారు ఈ పెన్షన్లలో ఏదన్నా కుట్ర జరుగుతుందేమో, జగన్మోహన్ రెడ్డి గారి మాటలు విని పెన్షన్లు ఏమన్నా సరిగా అందకుండా చూస్తారేమోనని చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారికి కూడా మళ్ళీ లేఖ రాసినారు. ఆయన ఈరోజు ఉదయం జవహర్ రెడ్డి గారు చీఫ్ సెక్రటరీ గారు, మీరు వెంటనే మీ అధికార గణాన్ని ఆదేశించండి. 1వ తారీఖు నుంచి 5వ తారీఖు లోపల గతంలో ఏ రకంగా ఈ వృద్ధులకి పెన్షన్లు అందుతున్నాయో ఆ రకంగా అందేటట్లుగా మీ స్వయం పర్యవేక్షణలో జరిగేటట్లుగా చూడండి అని లేఖ రాయటం జరిగింది. మీలో వెళ్ళిపోయింది, ఈ లేఖ వెళ్ళిపోయింది, వాళ్ళకి చేరిపోయింది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నారు. ఆ ఏర్పాట్లు చేస్తున్నట్టు కూడా సర్ఫ్ నుంచి కూడా లేఖ వెళ్ళింది. 1వ తారీఖు నుంచి 5వ తారీఖు లోపల అందరికీ పెన్షన్లు అందాలి అని చెప్పి ఎండిఓస్కి, మున్సిపల్ కమిషనర్స్కి, కార్పొరేషన్ కమిషనర్లకు అందరికి కూడా లేఖలు వెళ్ళినాయి. నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారు, ఇటువంటి తప్పుడు కోతలు ఎందుకు మీ పార్టీకి వస్తున్నది? ఇటువంటి తప్పుడు మాటలు ఎందుకు మీ పార్టీ మాట్లాడుతున్నదని చెప్పి నేను అడుగుతున్నా. అంతేకాదండి, ట్విట్టర్లో ఇంకోటి కూడా పెడుతున్నారు బొమ్మలేసి. మరి ఈ బొమ్మ చూడండి, చంద్రబాబు గారును పవన్ కళ్యాణ్ గారు పెన్షన్లు ఇస్తుంటే రాళ్ళు వేస్తున్నారట. రాళ్ళు వేయలేదండి. ఈ విధానంలో పొరపాటు ఉందని చీఫ్ ఎలక్షన్ కమిషన్ గమనించింది. చీఫ్ ఎలక్షన్ కమిషన్కి అర్థమైంది ఈ వాలంటీర్ వ్యవస్థలో ఎక్కడో లొసుగున్నదని అర్థమైంది. పారదర్శకతతో ఎన్నికలు జరగాలన్న ఆలోచనతో ఇది ఇస్తే మీరు ఈ కారు కోతలో కోయటం సబబా, కరెక్టా అని చెప్పి నేను అడుగుతున్నా. ఇక్కడ కూడా అంటారు, మొత్తానికి పేదలకు జరగాల్సిన మంచిని అడ్డుకొని పేదవాళ్లపై తన పంతాన్ని నెగ్గించుకున్న చంద్రబాబు, బుద్ధుందా మీకని అడుగుతున్నా, సిగ్గుందా మీకని అడుగుతున్నా, లజ్జ ఉందా మీకని అడుగుతున్నా, జ్ఞానం ఉందా మీకని అడుగుతున్నా. ఏ భార్గవ రెడ్డి, నువ్వే కదా అంతా చెత్త రాసేది? మిస్టర్ భార్గవ రెడ్డి, ఈ చెత్త నీ కూర్పే కదా, నీ రచనే కదా, పనికిరాని వాడా, యూజ్లెస్ ఫెలో. ఇక అంతకంటే నేను అనలేను. నిన్ను సభ్యత నాకు అడ్డొస్తుంది. పనికిరాని వాడా అన్నాను. ఇక నువ్వే అర్థం చేసుకో. ఇలా రాయొచ్చా? చంద్రబాబు గారికి ఏం సంబంధం ఇది? నీకు ధైర్యం అంటే ఎలక్షన్ కమిషన్ అని అడుగు, ఎందుకు ఇలా వచ్చారని అడుగు, తోలు తీస్తారు నీది. అడుగు నీకు ధైర్యం ఉంటే. చీఫ్ ఎలక్షన్ కమిషనర్కు రాయి, మా వాలంటీర్సే ఉండాలి, వాళ్ళే ఇవ్వాలి, వాళ్ళు ఉంటేనే నేను గెలుస్తాను, లేకపోతే చిత్తుగా నేను ఓడిపోతాను అని రాయి ధైర్యం ఉంటే. అంతేగాని చంద్రబాబు నాయుడు గారి మీద, మా పార్టీ మీద ఈ రకంగా పిచ్చి కోతలో కుయ్యొద్దు అని చెప్పి కూడా భార్గవ రెడ్డికి, అతని టీంకి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, సజ్జల రామకృష్ణారెడ్డి గారికి నేను తెలియజేస్తున్నా. అంతేకాదు, ఎలక్షన్ కమిషన్ దృష్టి కూడా నేను ఒక విషయాన్ని తీసుకురావాలనుకుంటున్నా. ఇందులో ఎలక్షన్ కమిషన్ ఇష్యూ చేసిన మెమో నంబర్ 437/6 ESI ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఫంక్షన్స్ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ 2024 బ్రాకెట్లో క్యాంపెయినింగ్. అందులో పారా 12లో క్లియర్గా రాశారు. పారా 12లో ఏం రాసినారు? పవర్ ఆఫ్ కమిషన్ టు సస్పెండ్ ఆర్ విత్డ్రా రికగ్నిషన్ ఆఫ్ ఏ రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ ఫర్ ఇట్స్ ఫెయిల్యూర్ టు అబ్జర్వ్ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఆర్ ఫాలో లాఫుల్ డైరెక్షన్స్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ది కమిషన్. ఈ కమిషన్ ఇచ్చిన డైరెక్షన్స్ ఫాలో అవ్వకపోతే నీ పార్టీని పీక అవతల పడేసే హక్కు కూడా ఎలక్షన్ కమిషన్కు ఉన్నది.
ప్రాక్టీసెస్తో మీరు గెలవాలని చూస్తున్నారు. నిన్న శ్రీకాళహస్తిలో ఆ 3 డంపులు, అక్కడ జిల్లా కలెక్టర్ సహాయ సహకారాలతోటి, ఆయన సౌజన్యంతో ఆ కేసు నుంచి మీరు బయటపడటానికి ప్రయత్నం చేస్తున్నారు. బయటపడనివ్వమని ఆ కలెక్టర్ గారు ఎంత మీకు సాయం చేస్తున్నా, దట్ వండర్ఫుల్ కలెక్టర్, తిరుపతి కలెక్టర్ లక్ష్మీ షా గారు ఎంత మీకు సాయం చేయాలని, ఆ కొట్టలో భాగస్థుడైనా కూడా నేరంలో భాగస్థుడిలాగా వ్యవహరించాడు దట్ వండర్ఫుల్ కలెక్టర్. ఆ కేసుని నీరు గర్చాలని ప్రయత్నం చేసినా వదిలేది లేదు. అవసరమైతే డెలిగేషన్ విల్ గో టు ఢిల్లీ, మా పార్టీ నుంచి డెలిగేషన్ వెళ్ళి అందులో అసలు వాడు ఆ సామాను నాది అని చెప్పాడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. అతని మీద కేసు పెట్టండి, చిన్న ఒక కానిస్టేబుల్ దర్యాప్తు చేయమంటే చేస్తారు. కలెక్టర్ గారు నిస్తేజంగా చూశారు, ఆ కేసును వదిలేది లేదని చెప్పి తెలియజేస్తూ ఆ కొన్నవన్నీ కూడా ఓటర్లను ప్రలోభపెట్టి దొడ్డిదారని గెలవాలని. నిన్న బాలిరెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రకాశం జిల్లా ఒంగోలు, అతని డంపు చీరలు ఎందుక నైట్ కట్టుకుంటాడు, ఆయన గంటకో చీర కట్టుకుంటాడు, 1000 చీరలు ఎందుకండి? అది ఓటర్లను ప్రలోభ పెట్టడానికి. ఆ చీరల డంపు దొరికితే ఇవన్నీ కూడా కరప్ట్ ప్రాక్టీసెస్ కాదా? కరప్ట్ ప్రాక్టీసెస్ తోటి మీరు గెలవాలని కోరుకుంటే మీకు రికగ్నిషన్ కూడా పోద్దని చెప్పి మీకు హెచ్చరిక చేస్తున్నా. ఇవన్నీ ఊరిక పోవు. వన్ ఫైన్ డే వి విల్ మీట్ ఎలక్షన్ కమిషనర్ విత్ ఆల్ దీస్ ఎవిడెన్సెస్. అప్పుడు కలెక్టర్ లక్ష్మీ షా కాపాడలేడు, ఇంకెవరు కూడా మిమ్మల్ని కాపాడలేరు అని చెప్పి కూడా ఈ పార్టీకి నేను తెలియజేస్తున్నా. ఇదేమిటి ఈ రోజున ఎలక్షన్ కమిషన్ మీద దాడి చేస్తారా? ఈజ్ ఇట్ నాట్ గోయింగ్ అగేన్స్ట్ ఎలక్షన్ కమిషన్? నేను అందుకంటున్నా, ఎలక్షన్ కమిషన్ కూడా పారా 12 మీరు ఇచ్చిన డైరెక్షన్లో పారా 12 అండ్ 16A కూడా మీరు కూడా ఎగ్జిక్యూట్ చేయాలని చెప్పి కూడా ఎలక్షన్ కమిషన్ని నేను కోరుతున్నాను. దాని ప్రకారం మీకు పవర్స్ ఉన్నాయి. ఇటువంటి అవినీతి పార్టీని రికగ్నైజ్ చేయాలా, వాళ్ళ గుర్తింపును రద్దు చేసే అవకాశం కూడా ఎలక్షన్ కమిషన్కు ఉందని తెలియజేస్తూ ఈ ఎవిడెన్సెస్ అన్నిటి కూడా తీసుకొని మా అధ్యక్షుడు గారి అనుమతితో విల్ మీట్ ఎలక్షన్ కమిషన్ అట్ ఢిల్లీ ఆల్సో అని చెప్పి కూడా తెలియజేస్తున్నా. అప్పుడు ఈ తిరుపతి కలెక్టర్ లాంటి వాళ్ళు ఎవరు కూడా మిమ్మల్ని కాపాడలేడని చెప్పి తెలియజేస్తూ ఇప్పటికైనా కలెక్టర్ తిరుపతి గారికి మీకు తెలియజేస్తున్న ఇప్పటికీ మించిపోయింది లేదు. ఆ కేసు దర్యాప్తు సక్రమంగా చేయండి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయండి, అతన్ని అరెస్ట్ చేయండి అని చెప్పి కూడా మేము కోరుతూ ఉన్నాం. ఈ రకంగా దొడ్డిదారిన తప్పుడు దారిలో మీరు ఎన్నికల్లో గెలవాలనుకోవటం జగన్మోహన్ రెడ్డి గారు సరైనది కాదు అని చెప్పి కూడా తెలియజేస్తూ వాలంటీర్స్ అందరికి కూడా నేను మరలా ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నా. వీఆర్ నాట్ అగేన్స్ట్ దిస్ సిస్టమ్. ఈ వాలంటీర్ సిస్టమ్ని మిమ్మల్ని బానిసలాగా వాడుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి, అది మీరు గుర్తించాలా. మిమ్మల్ని సేవకులుగా వాడుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి, అది మిమ్మల్ని గుర్తించాలా. మీకు గౌరవం లేకుండా మిమ్మల్ని కూలీలాగా వాడుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి, అది మీరు గుర్తించాలని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని గౌరవంగా చూడలేదు, అతను ఒక బంట్రోతుల్లాగా చూస్తున్నారు, వాళ్ళ పార్టీ కార్యకర్తలాగా మిమ్మల్ని చూస్తున్నాడు. వద్దు తెలియజేస్తూ ఎలక్షన్ కమిషన్కి ఇమ్మీడియట్గా మీ దగ్గరున్న ట్యాబ్స్, మీ దగ్గరున్న సెల్ ఫోన్స్ అన్నీ కూడా ఇమ్మీడియట్గా అధికారులకు హ్యాండ్ ఓవర్ చేయాలి. ఎలక్షన్ కమిషన్ అధికారులు కూడా ఈ కలెక్టర్స్ మిగతా అధికారులు సెల్ఫ్ సిఇఓ, మీరు కూడా రెడ్డి గారు ఆయన సెల్ఫ్ సిఇఓ ఈయన రెడ్డి గారు, ఐఎమ్ సారీ అండి, మురళీధర్ రెడ్డి గారు మీకు తెలియజేస్తున్నా, మీరు డిడ్ యు సీజ్ ఆల్ ది సెల్ ఫోన్స్ ఫ్రమ్ దెమ్? ఇప్పటికే చేసి ఉంటారా మీరు? డి మురళీధర్ రెడ్డి ఐఏఎస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ సర్ఫ్ ఇప్పటికే సెల్ ఫోన్లను సీజ్ చేశారా వాలంటీర్స్ దగ్గర నుంచి? చేయకపోతే సీజ్ చేయండి అని చెప్పి ఇమీడియట్గా ఎలక్షన్ కమిషన్ ఉత్తర్వులని నిర్లక్ష్యం చేస్తే తగిన రీతిన మీరు అనుభవిస్తారని చెప్పి కూడా అధికారులకు కూడా నేను తెలియజేస్తున్నాం. వాలంటీర్ వ్యవస్థకి మేము వ్యతిరేకం కాదని మరొక్కసారి తెలియజేస్తున్నాం. మెరుగైన రీతిలో మీ సేవలు అందుకుంటాం, గౌరవప్రదంగా మిమ్మల్ని చూస్తాం. మీరు కూడా అట్లాగే ఆ గౌరవాన్ని కాపాడుకోండి. జగన్మోహన్ రెడ్డి పార్టీ కార్యకర్తలు కాదు, మీరు ఒక మంచి వ్యవస్థ. మీ కాళ్ళ మీద మీరు నిలబడండి. జగన్మోహన్ రెడ్డి కాళ్ళ మీద మీ కాళ్ళు పెట్టి నడవద్దని చెప్పి కూడా తెలియజేస్తాను. అతని అడుగులో మీరు అడుగు వేయొద్దని చెప్పి, జగన్మోహన్ రెడ్డి అడుగులు అడిగేస్తే మునిగిపోతారు మీరు.
ఒక్క క్రిమినల్ కేసు మీ మీద రిజిస్టర్ అయితే భవిష్యత్తులో మీకు ఉద్యోగం రాదు. ఇప్పటికే 441 మంది మీద క్రిమినల్ కేసులు రిజిస్టర్ చేయమని అడిగాం మేము. 441 మంది వాలంటీర్స్ మీద క్రిమినల్ కేసు పెట్టమని సిఇఓ చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ మీనా గారిని కోరాము. అవన్నీ ఎఫ్ఐఆర్లు రిజిస్టర్ అయితే తమ్ముళ్ళు మీకు ప్రభుత్వ ఉద్యోగాలు రావు. కనుక జగన్మోహన్ రెడ్డి గారి మాయలో మీరు పడద్దు, ఆ భ్రమలో మీరు పడద్దు. ఇండిపెండెంట్ గా యాక్ట్ చేయండి. ప్రభుత్వ అధికారులారా మీరు కూడా వీళ్ళని తప్పుదారి పట్టించకండి అని చెప్పి కూడా తెలియజేస్తూ మా అధినేత మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున సిఇఓ మీనా గారికి, చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారికి లేఖలు రాసిన నేపథ్యంలో ఏ పెన్షన్దారుడు కూడా, ఏ వృద్ధుడు జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్లుగా ఆ అవ్వ తాతలు ఎవరు కూడా ఇబ్బంది పడటానికి లేదు. ఇబ్బంది పడ్డారంటే మీరు కావాలని చేసినట్టే. మీరు ఎలక్షన్ కమిషన్ ఇన్స్ట్రక్షన్స్ మీరు వైలేట్ చేసినట్టే. మీకు సఫిషియంట్ టైం ఉన్నది. 1వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు వాళ్ళందరికీ పెన్షన్ సక్రమంగా ప్రతి అవ్వకి తాతకి అందరికి కూడా, వృద్ధులందరూ కూడా అందేటట్లుగా మీరే చర్యలు తీసుకోవాలి. యాజ్ చీఫ్ సెక్రటరీ యూ హ్యావ్ టు సూపర్వైజ్ దిస్ మిస్టర్ మురళీధర్ రెడ్డి గారు. యాజ్ ఎ సర్ప్ సిఇఓ మీరు దగ్గరుండి ఇవన్నీ సూపర్వైజ్ చేయాలని చెప్పి కూడా కోరుతూ జగన్మోహన్ రెడ్డి గారు మీకు తెలియజేస్తున్న దొడ్డిదారిని అధికారంలోకి రావటానికి ప్రయత్నం చేయకండి. అయిపోయింది. యువర్ గేమ్ ఈజ్ ఓవర్. కేల్ ఖతం, మీ దుకాన్ బంద్. అయిపోయింది. వైసీపీ పార్టీ లేదు, మీకు అధికారం లేదు, మీ భవిష్యత్తు అంధకార బంధురం అని చెప్పి కూడా నేను కాస్త కోస్తో చట్టం తెలిసిన వారుగా, దర్యాప్తు సంస్థలు ఎలా ఉంటాయో తెలిసిన వారుగా తెలియజేస్తున్నా. మీకు రాబోయే రోజులు చీకటి రోజులు సార్ అని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలియచేస్తూ మీరు ప్రజల అధికారాన్ని నుంచి మిమ్మల్ని కిందకు నెట్టడానికి రెడీగా ఉన్నారు. మే 13 ఎప్పుడు వస్తుందా అని చూస్తున్నారని చెప్పి కూడా తెలియజేస్తూ చంద్రబాబు గారి నేతృత్వంలో జనసేన బీజేపీ కూటమి అధికారాన్ని రాష్ట్ర ప్రజలందరూ కోరుకుంటున్నారు. మీకు అధికారం లేదు అని చెప్పి తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ ఎవరీబడి. ఎనీ క్వశ్చన్ ఆన్ దిస్? యు ఆర్ ఎట్ లిబర్టీ టు ఆస్క్ మీ ప్లీజ్. ఎనీ క్వశ్చన్? రైట్, థ్యాంక్ యూ.